అన్వేషిప్పిన్ కండెత్తుం. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ఇది మనకు వచ్చేసి మలయాళం బ్లాక్ బస్టర్. ఇది మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అన్వేషిప్పిన్ కండెత్తుం. ఈ సినిమాలో నటినట్లు మన టొవినో థామస్, అనగా రవి, మల్లా థామస్, కొట్టాయం, నాజర్, సిద్దిక్, బాబురాజ్, నందు, సాదిక్ తదితరులు నటించారు. సంగీతం సంతోష్ నారాయణన్, ఎడిటింగ్ సైజు శ్రీధరన్, సినిమాటోగ్రఫీ గౌతమ్ శంకర్, రచన జిను వి అబ్రహాం, నిర్మాత డాల్విన్ కురియాకోస్, జిను వి అబ్రహాం, విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్. దర్శకత్వం వచ్చేసి డాల్విన్ కురియాకోస్. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో లభ్యంగా ఉంది. ఇప్పుడే మీరు కావాలంటే చూసేయచ్చు. అసలు ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఇది చాలా ఆశ్చర్యకరంగా మనందరినీ ఆకట్టుకునే విధంగా 2 మిస్టరీలతో ఈ సినిమా రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో ఒక మిస్టరీ, సెకండ్ హాఫ్లో ఒక మిస్టరీ. అంటే ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా అన్వేషిప్పిన్ కండెత్తుం 8 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మనకి 40 కోట్లు వసూలు చేసిందని మనకి ఇంటర్నెట్లో లభ్యమవుతుంది. అయితే ఈ సినిమాని మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. అసలు కథ ఏంటంటే, ఆనంద్ నారాయణన్ మన సినిమాలో హీరో టొవినో థామస్ ఎస్ఐగా ఓ యువతి హత్య కేసు విచారణ సమయంలో తను ఒక చిన్న మిస్టేక్ చేసి ఉండడం వల్ల అతను అన్ఎక్స్పెక్టెడ్గా అతని టీం, అంటే ఆ ఎస్ఐ ఇంకా కానిస్టేబుల్ సస్పెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ హత్య కేసును ఆయన చాలా నిజాయితీగా మనకి ఇన్వెస్టిగేషన్ చేయడం వలన, అతని పనితీరు వలన అతను మళ్ళీ రీజాయిన్ అయినప్పుడు అతనికి ఇంకో హత్య కేసు అప్పగిస్తారు. సో మనకి పొద్దున్న ఫస్ట్ హాఫ్లో ఒక హత్య కేసు, మళ్ళీ సెకండ్ హాఫ్లో ఒక హత్య కేసు మన సినిమాలో చూడవచ్చు. కాబట్టి మీకు ఫుల్ టైం పాస్. అసలు సినిమా అలా రన్నింగ్లో మనకి ఎంత ఫాస్ట్గా అవుతుందో మనకే తెలియదు. మనకి ఇది చాలా వేగంగా సినిమా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రేక్షకులకి మనకి సినిమా చూసినంతసేపు మనకి టైం తెలియకుండా ఉన్నట్టయితే ఆ సినిమా బాగుందనే చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. సాధారణంగా హీరోలు పోలీస్ అయితే చాలు, మనకి పెద్ద విలన్ గ్యాంగ్ ఉంటుంది. ఇలా మనకి సింగం సినిమాలో లాగా ఎక్కడ కొడితే అక్కడ పట్టడం అలా ఏం ఉండదు. ఇది సినిమాలో ఒక బుల్లెట్ ఉండదు, ఒక గన్ ఉండదు, ఏముండదు. మహా అయితే యూనిఫామ్లు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అసలు సెకండ్ హాఫ్లో అయితే యూనిఫామే ఉండదు. సో ఈ పరిస్థితుల్లో అన్వేషిప్పిన్ కండెత్తుం సినిమాలో హీరో పోలీసే కానీ ఒక్క ఫైట్ కూడా చేయనట్టుగా మనకి సినిమాలో కనపడుతుంది. కానీ సినిమాలో ఒక్క ఫైట్ చేయకపోయినా సరే ఆ మిస్టరీ, ఆ థ్రిల్ అనేది మనకి సినిమా మొత్తం కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళ యాక్టర్స్ మనకు అంత బాగా తెలియదు కాబట్టి మనం సినిమాలోకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఎందుకంటే అందరూ చాలా సహజంగా నటించారు కాబట్టి. సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమాని మనం 2 మిస్టరీ థ్రిల్లర్లు ఉన్నాయి కావున మనకి ఈజీగా టైంపాస్ అయిపోతుంది కాబట్టి మనం చూసేయచ్చు. అయితే క్లైమాక్స్లో ఎవరు ఊహించని ట్విస్ట్ కూడా పెట్టడం వల్ల మనకి సినిమా చాలా హైలైట్గా నిలుస్తుంది. సినిమాలో ఎవరెలా చేశారో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి సినిమాలో ఉన్న బలాలు బలహీనతల గురించి మనం తెలుసుకుందాం. సినిమాలో మెయిన్ స్టోరీ ఫస్ట్ హాఫ్లో ఒక స్టోరీ, సెకండ్ హాఫ్లో ఒక స్టోరీ ఉండడం వల్ల మనకి అసలు టైమే తెలీదు. సో మనకి ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. టొవినో థామస్ అసలు మనం కొంతసేపు టొవినో థామస్ని ఆ క్యారెక్టర్లో నుంచి మన టొవినో థామస్ కాకుండా పోలీస్ ఆఫీసరే కనబడతాడు. అంత గొప్పగా నటించాడు టొవినో థామస్.
సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు అయితే అసలు మనకి మన మైండ్కే అర్థం అవునంత అంత కాంప్లికేటెడ్గా ఉంటాయి కొన్ని సన్నివేశాలు. కానీ క్లైమాక్స్ చూస్తే ఇంతేనా అని అనిపిస్తుంది, కానీ అందులో ట్విస్ట్ చూసేసరికి ఇంకా మర్చిపోతుంది. సో ఈ ప్రాసెస్లో అన్వేషిప్పిన్ కండెత్తుం ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామా మనల్ని అత్యుత్తమంగా మెప్పిస్తుందని మనం చెప్పుకోవాలి.